డాడీ దగ్గర. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఎప్పటి నుంచో అనుకుంటున్న అరుణాచల్ దర్శనం అయితే అయ్యింది. చాలాసార్లు ప్లాన్ చేసాం, బట్ కుదరలేదు. అంటే ఏదో ఒకటి రావడం, అంటే డిలే అయిపోవడం అయితే అయ్యింది. సో ఇంకా గృహప్రవేశం అయిన తర్వాత అప్పుడు చెప్పాను కదా అరుణాచలం వెళ్ళింది. అసలు ఈ వీడియో ఉందని కూడా నేను మర్చిపోయాను. అలా ఎడిట్ చేసి పెట్టేశాను కానీ అప్లోడ్ చేయడం మర్చిపోయాను. సో ఇంకా అలా వీడియోస్ చూస్తూ ఉంటే ఇంకా ఈ వీడియో కనిపించింది. అందుకే ఇంకా అప్లోడ్ చేస్తున్నాను. వరలక్ష్మి వ్రతం అయిన తర్వాత అంటే నెక్స్ట్ రోజు అరుణాచలం అయితే వెళ్ళాము. ఇంకా నెక్స్ట్ రోజు మేము కదపలేదు, అప్పుడు చెప్పాను కదా. సో ఇంకా మూడో రోజు కనిపించాలి కాబట్టి ఇంకా సెకండ్ రోజు ఇంకా బయలుదేరే ముందు ఇంకా ఇంట్లో దీపం పెట్టేసి ఇంకా అమ్మవారికి కూడా దండం పెట్టేసి నైవేద్యం పెట్టి ఇంకా బయలుదేరాము. అప్పటికి మమ్మీ వాళ్ళు, డాడీ ఇంకా అందరూ ఉందరు. ఇంకా గృహప్రవేశం అయిన 1 వీక్లో కదా. సో ఇంకా అందరం కలిసి అరుణాచల్ దర్శనం అయితే చేసుకున్నాము. ఇదంతా కొంచెం క్లమ్జీగా ఉంటుంది. అంటే అప్పుడే గృహప్రవేశం అయింది. ఇంకా సామాన్లు అన్నీ కూడా స్లోగా షిఫ్ట్ చేసే టైం కదా. సో ఇంకా అప్పటికి ఫర్నిచర్ కానీ ఇంట్లో వస్తువులు పెద్దగా ఏమీ లేవు. జీవితంలో ఒక్కసారైనా అరుణాచలేశ్వర దర్శనం అయితే చేసుకోవాలంటారు. సో అది ఇప్పుడైతే కుదిరింది. దర్శనం కూడా చాలా సింపుల్గా అయిపోయింది. అది కూడా చెప్తాను. మేము ఏ టైంలో బయలుదేరాము. మేము వెళ్ళింది బెంగళూరు నుంచి కూడా. మాకు ఎంత టైం, ఎంత డిస్టెన్స్ పడింది అండ్ ఎంట్రీ టికెట్స్ నుంచి మేము ఎగ్జిట్ అయినంత వరకు పూర్తిగా చెప్తాను. ఇంతకీ మేము గిరి ప్రదక్షిణ చేసామా లేదా అనేది కూడా వీడియోలో పెడతాను. సో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోస్ వల్ల కానీ నా ఛానల్ వల్ల కానీ ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు రీచ్ అయితే మన ఛానల్ని షేర్ కూడా చేయండి. సపోర్ట్ ఉంటేనే మన ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. సో ఇంకా వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాం. ఎర్లీ మార్నింగ్ అందరం కూడా 4 o'clockకి లేచాము. ఇంకా అంతా ఫ్రెష్ అప్ అయిపోయి 5 o'clock అయితే స్టార్ట్ అయ్యాము. అంటే కార్ స్టార్ట్ అవటం 5:30కి అయితే స్టార్ట్ అయింది. బెంగళూరు క్రాస్ అయితేనే, అంటే ఎర్లీ మార్నింగ్ క్రాస్ అయిపోతే ట్రాఫిక్ అయితే ఉండదు. లేకపోతే ట్రాఫిక్లో స్ట్రక్ అయ్యామంటే అవుట్స్కట్స్ దాటడం చాలా కష్టం. సో ఫస్ట్ అయితే అవుట్స్కట్స్ అయితే దాటిపోవాలి. అప్పుడే మనం ఎక్కడికైతే వెళ్తున్నామో అనుకుంటున్నామో అక్కడికైతే రీచ్ అవ్వగలం. మేము ఇది అరుణాచలం అనే కాదు, ఏ ప్లేస్కి వెళ్ళినా సరే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోతాము. అంటే ఎర్లీ మార్నింగ్ మనం అవుట్స్కట్స్ అయితే దాటిపోతే మనము ఈజీగా చేరిపోవచ్చు అనమాట. లేకపోతే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. బెంగళూరు ట్రాఫిక్ గురించి మీకు తెలిసిందే. నార్మల్గా మనం 6 కల్లా వెళ్ళినా సరే ట్రాఫిక్లో అయితే ఉండిపోతాం. చూసారు కదా, ఆల్మోస్ట్ అన్ని వెహికల్స్ కూడాను వచ్చేసాయి. సో అందుకనే ఇంకా ఎర్లీగా స్టార్ట్ అయినా పర్వాలేదు, బట్ అందరం ఉన్నాం కాబట్టి కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాము. ఆన్ ది వేలో కాఫీ షాప్కి అయితే దిగాము. బెంగళూరే ఈ బెంగళూరు నుంచి అరుణాచలం వెళ్ళే రూట్ మాత్రం చాలా బాగుంటుంది. అంటే ఫుల్ గ్రీనరీగా. కానీ మనము చెన్నై బార్డర్, అంటే తమిళనాడు బార్డర్ ఎంటర్ అవుతుంది కాబట్టి మనకి తెలుస్తుంది క్లైమేట్ చేంజ్. ఎందుకంటే బెంగళూరులో అలవాటు అయిపోయి ఉంటాం కదా. సో కూల్గా ఉంటుంది. మనం తమిళనాడు బార్డర్ అనేసరికి మాకు ఆ వేరియేషన్ బాగా తెలిసింది. చాలా వేడిగా అనిపించింది. మార్నింగ్ టిఫిన్స్కి అయితే ఆపాం. బెంగళూరులో ఇంకా ఆ టైంకి తినాలనిపించలేదు. జస్ట్ కాఫీ అలా తాగి ఇంకా ఎంటర్ అయ్యేసరికి ఎక్కడ కూడా టిఫిన్ షాప్స్ కనిపించలేదు. సో ఇక్కడ ఏంటంటే మీకు మ్యాక్సిమం బెంగళూరులో ఉండేటప్పుడు టిఫిన్స్ చేసేయండి, లేకపోతే ఆన్ ది వేలో మనకి చాలా కష్టం అవుతుంది. టిఫిన్ షాప్స్ కానీ ఎక్కడ దొరకవు. సో మాకు ఒక దగ్గర కనిపించింది, కానీ చూసారు కదా మేము ఎక్కడైతే తిన్నాం అసలు టేస్ట్ అస్సలు బాగాలేదు. వేడిగా ఉన్నా సరే బాగాలేదు. అంటే ఒక డిఫరెంట్ టేస్ట్. మేబీ మాలో ఒక్కరికి కూడా నచ్చలేదు. ఒక్కరికి నచ్చినా పోనీ ఓకే అనుకోవచ్చు.
ఒక్కళ్ళకి కూడా నచ్చలేదు. సో, ఏంటంటే బెంగుళూరు నుంచి స్టార్ట్ అయ్యేవాళ్ళు మాక్సిమం అక్కడ దగ్గరలో ఎక్కడైతే మనకు టిఫిన్ షాప్స్ కనబడితే అక్కడ తినేసేయడమే బెటర్. చూసారు కదా! తమిళనాడు అయితే ఎంటర్ అయిపోయాము. ఈ లైన్‌లో టోపీ అమ్మ అయితే కనిపిస్తుంటారు. తెలిసిందే ఫేమస్ టోపీ అమ్మ అంటే అందరికీ. ఎవరి నమ్మకం వాళ్ళది. ఆవిడ కనిపిస్తే అదృష్టం అంటారు. సో, మాకైతే కనిపించింది. బట్ వీడియో అయితే ఇక్కడ మేము తీసుకోలేం కదా! సో, నార్మల్‌గా మేము వెళ్తుంటే మాకు ఆటోలో వెళ్తుంటే మాకు కనిపించారు. ఇంకా అప్పుడు వీడియో తీసుకోలేం కదా! మేము వెళ్ళే టైంకి క్రౌడ్ చాలా తక్కువగానే అనిపించింది. అండ్ ఇంకోటేంటంటే ఇక్కడ మాకు ఈ రూట్‌లో వెళ్ళాల్సింది. బట్ మాకు పోలీసులు ఈ రూట్‌లో వెళ్ళొద్దు అని చెప్పారు. వేరే రూట్‌లో వెళ్ళాం. అండ్ అందుకే ఇక్కడైతే కార్ పార్క్ చేసి మళ్ళీ ఇక్కడి నుంచి మేము ఇప్పుడు చూపిస్తున్నాను కదా! ఇక్కడ కార్ పార్క్ చేసి ఇక్కడి నుంచి మళ్ళీ వేరేగా ఆటో బుక్ చేసుకొని అయితే వెళ్ళాము. సో, ఆటోలో వెళ్తుంటే మాకు టోపీ అమ్మ అయితే కనిపించారు. మమ్మీకి ఆటో అమ్మ కనిపించి టోపీ అమ్మ. మమ్మీ అదే లేదు కదా, ఒక్కదా వెళ్ళిపోతుంది. మమ్మీ అయితే టోపీ అమ్మ కనిపించగానే ఇంకా దండం అయితే పెట్టేసుకున్నారు. మమ్మీకి టోపీ అమ్మ అంటే ఎవరో కూడా తెలీదు. ఇంకా చెప్పాము ఇలా టోపీ అమ్మ కనిపిస్తే మంచిది అని చెప్తే ఇంకా వెంటనే కనిపించి ఇంకా అప్పుడే మేము మాట్లాడుతున్నాం టోపీ అమ్మ గురించి. సో, ఇంకా వెంటనే కనిపించారు. ఇంకా మమ్మీ అయితే దండం పెట్టుకున్నారు. సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఆవిడ గురించి ఐడియా ఉంటుంది కానీ నార్మల్‌గా మన పేరెంట్స్‌కి అయితే ఐడియా ఉండదు కదా! మేము ఏ రూట్‌లో అయితే కార్‌లో వచ్చామో మళ్ళీ అదే రూట్‌లో ఆటోలో కూడా వెళ్ళాము. అంటే దీన్ని బట్టి ఇక్కడ నేను క్లియర్‌గా చెప్పక్కర్లేదు. సో, అలా ఉంటుందనమాట. సో, మనము అంటే అరుణాచలం వెళ్తాము అనుకుంటే ముందే మనం అన్నీ కూడా కరెక్ట్‌గా చూసుకోవాలి. సో, కొన్ని మోసాలు అవన్నీ జరుగుతుంటాయి. తప్పదు. మనం వేరే స్టేట్‌కి వెళ్ళేటప్పుడు మనకన్నీ తెలీదు కాబట్టి ఫాలో అయిపోవటమే. ఏ రూట్‌లో అయితే వచ్చామో ఆ రూట్‌లోనే టెంపుల్ ఆన్ ది వేలోనే ఉంది. బట్ మాకు అక్కడ వేరే రూట్‌లో వెళ్ళమని చెప్పి ఆటోలోనే వెళ్ళగలరు. కార్‌లో వెళ్ళలేరు అని చెప్తే మేము ఇంకా ఆటోలో అయితే అక్కడ కార్ పార్క్ చేసి ఆటోలో అయితే వచ్చాము. మేము అదే సేమ్ రూట్‌లో వస్తే మాకక్కడ అర్థమైంది. అండ్ ఎక్కడైతే ఫస్ట్ ఒక బ్యాచ్‌కైతే ఫ్రీగా వెళ్ళిపోయారు. తర్వాత మా అందరికీ సడెన్‌గా ఒక అతను వచ్చి టికెట్స్ తీసుకోవాలి అని చెప్పగానే ఇంకా మేమైతే టికెట్స్ తీసుకున్నాము. టికెట్స్ అక్కడ కూడా కొంచెం ఆర్గ్యుమెంట్ అయింది. అంటే మేము కాదు వేరే వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేశారు. ముందు వెళ్ళిన వాళ్ళకి టికెట్స్ ఏమి ఇవ్వలేదు. మాకెందుకు ఇచ్చారు? మాకెందుకు అడుగుతున్నారు అనేసి. బట్ చెప్పారు. ఇంకా మేమందరం అయితే తీసుకున్నాము. ₹50 టికెట్. తర్వాత దానివల్ల బెనిఫిట్ అయిందా? లాస్ అయిందా? అనేది నేను చెప్తాను ఎందుకు అనేది. అయితే గిరి ప్రదక్షిణ చేయలేదండి. ఎందుకంటే పాపతో ఉన్నాం. ఇంకా పేరెంట్స్ అందరం ఉన్నాం కదా! పేరెంట్స్ కూడా ఉన్నారు. సో, ఇంకా మేమొచ్చేసరికి 9 అలా అయింది. మాకు దర్శనం 20 మినిట్స్ 15-20 మినిట్స్‌లో అయితే జరిగిపోయింది. సో, మేమైతే గిరి ప్రదక్షిణ అయితే చేయలేదు. దర్శనం మాత్రమే చేసుకున్నాము. దర్శనం మాత్రం చాలా జరిగింది. అంటే క్రౌడ్ ఉన్నా సరే అంటే అంత క్రౌడ్ లేకపోయినా మేము లైన్‌లో యాడ్ అవుతున్న కొద్దీ ఇంకా అలాగా క్రౌడ్ వస్తూనే ఉంది. తిరువణమలై ప్లేస్‌లో ఉంది. సో, ఇంకా మేము రాజగోపురం వే నుంచయితే ఎంటర్ అయ్యాము. చాలా మంచిగా జరిగింది. టికెట్ ఇక్కడైతే మేము ఫాస్ట్‌గా పరిగెడుతున్నాము. దర్శనం అయ్యి బయటకొచ్చిన తర్వాత టెంపుల్ చుట్టూ ఈ విగ్రహాలైతే ఉంటాయి. సో, లోపలైతే మనకి ఫోన్స్ అయితే అలో లేడు. అంటే స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. సో, ఇంకా బయటకొచ్చిన తర్వాత నార్మల్‌గా అయితే నేను ఇక్కడ వీడియో అయితే తీసుకున్నాను. ఎక్కడెక్కడ వీడియో అలో ఉందో అక్కడైతే నేను తీసుకున్నాను. సో, మొత్తం అయితే తీయలేదు. కావాలంటే పెట్టుకోవచ్చు. ఏంటంటే అక్కడ పక్కనే అమ్ముతున్నారు కౌంటర్‌లో ₹100 ఉంటుంది. దీపాలు మనం పెట్టుకోవాలి అనుకుంటే. ₹50 టికెట్ గురించి చెప్తున్నాను కదా! సో, ₹50 టికెట్ మాకు బెనిఫిటే చేసింది. ఎందుకంటారా? అంటే ఫ్రీ లైన్ ఒకటొకటి ఇంకోటుంది. సో, ఫ్రీ లైన్ కన్నా ఆ ₹50 టికెట్ తీసుకున్న వాళ్ళకి కొంచెం ఎక్స్‌ట్రా ఫేవరే ఉంటుంది అనమాట. అంటే మాకు అది తెలియక మేము ₹50 టికెట్ తీసుకున్నాం. బట్ చాలా బాగా అయింది దర్శనం. 15 మినిట్స్‌లో జరిగిపోయింది. అదే మనకి ఫ్రీ లైన్ అయ్యుంటే ఏంటంటే ఇంకొంచెం ఎక్స్‌ట్రా హాఫ్ ఎన్ అవర్ గానీ, 45 మినిట్స్ ఎక్స్‌ట్రా ఉంటుంది. అండ్ ఇక్కడైతే ప్రసాదం అయితే తీసుకున్నాము. ₹10 ఉంటుంది.
ఈచ్ ప్లేట్ 10 రూపీస్ ప్లేట్ కాదు కప్‌లో అయితే ఇస్తారు. పొంగలిస్తారు, పాయసం ఇంకా పులిహోర అయితే మనకిస్తారు. గుడి దర్శనం అంతా అయిన తర్వాత ఇక్కడ నుంచి మనకి ఫ్రీ లైన్ అయితే అక్కడ కనిపిస్తుంది కదా! అక్కడ నుంచి అయితే ఫ్రీ లైన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫ్రీ దర్శనం ఎవరైనా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. సో, ఇది గుడి బయటకొచ్చిన తర్వాత ఇది వేరే వే అనమాట ఎంటర్ అయ్యేది. మేము ఎంటర్ అయ్యింది వేరే వే. అంటే మాకు ఆటో వాళ్ళు అక్కడే దించారు కాబట్టి మేము ఆ వే నుంచి అయితే ఎంటర్ అయ్యాము. ఇంతకీ 50 రూపీస్ టికెట్ గురించి చెప్పలేదు కదా! సో, 50 రూపీస్ టికెట్ మాకు బెనిఫిటే చేసింది. దర్శనం అంతా అయిన తర్వాత టెంపుల్ దగ్గర కూర్చొని ఇంకా ఫైనల్‌గా అయితే ఎగ్జిట్ అయిపోయాము. సో, ఇదే ఎగ్జిట్ వే. మధ్యాహ్నం వరకు అక్కడే ఉన్నాము. మధ్యాహ్నం బ్రేక్ కూడా ఉంటుంది. అంటే 12 నుంచి 3:30 వరకు ఇంకా గుడి దర్శనం గానీ ఏది కూడా ఉండదు. సో, ఇంకా మనం ఎవరైనా ప్లాన్ చేసుకోవాలి, మీరెవరైనా వెళ్లి ప్లాన్ చేసుకోవాలంటే మార్నింగ్ 5-12 లోపల ప్లాన్ చేసుకోండి. మళ్ళీ ఈవినింగ్ 3:30 తర్వాత తెరుస్తారు గుడైతే. సమ్మర్‌లో మాత్రం అస్సలు ప్లాన్ చేయకండి. మేము నార్మల్‌గా శ్రావణ మాసంలో వెళ్ళినప్పటికే అసలు చెమటలు పట్టేసి ఇంకా వేడికి తట్టుకోలేకపోయాము. ఇంకా దర్శనం అయిన తర్వాత బయటగా దగ్గరకొచ్చి కూల్ డ్రింక్స్ అవి ఇంకా తాగేసాము. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇంకా కార్ దగ్గరికి వెళ్ళాలి కదా! ఇంకా అక్కడి నుంచి ఆటోలో అయితే వెళ్ళాము. చెప్పులు బయట పెట్టడం వల్ల అక్కడి నుంచి మళ్ళీ మేము ఆటో వరకు వెళ్ళినంత వరకు కాలయితే ఫుల్లుగా కాలిపోయి అసలు ఇలా కాదు అసలు అందరికీ ఫ్రస్ట్రేషన్, కోపం అన్నీ కూడా వచ్చేసాయి. అంటే వేడికి తట్టుకోలేక. ఇంకా సమ్మర్‌లో పిల్లలతో ఇంకా పెద్దవాళ్ళతో వెళ్తే ఇంక అంతే సంగతి. అందుకే ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ముందే చెప్తున్నాను. ఈవినింగ్ టైమ్ అయితే పర్వాలేదు. బట్ మాలాగా అంటే ఈ మిట్ట మధ్యాహ్నం ఉంటుంది కదా! అంటే 12 ఆ టైంకి వెళ్తే మాత్రం ఫుల్‌గా అయిపోతాము. సో, అందుకనే చెప్తున్నాను. ఎవరైనా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే సమ్మర్‌లో కాకుండా నార్మల్ వింటర్‌లో అలా ప్లాన్ చేసుకుంటే బెటర్. ఇంకా మేము అక్కడైతే ఏమీ తిరగలేదు. షాపింగ్ కూడా చేయలేదు. ఎక్కడైనా అదే షాపింగ్ కదా! సో, అందుకే ఇంకా శారీస్ ఫేమస్ అంటారు. బట్ ఎందుకో మేము అక్కడి నుంచి అయితే ఇంకా బయలుదేరిపోయాము. ఇంకా ఆన్ ది వేలో మాకైతే ఈ రెస్టారెంట్ కనిపించింది. సో, కొంచెం మంచిగా బయట నుంచి కనిపించింది కాబట్టి ఇంకా వెళ్ళిపోయాము. ఇంకా మళ్ళీ ఫుడ్ గురించి కూడా వెతికాము అంటే ఇంకా ఆకలికి తట్టుకోలేమని చెప్పేసి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అంతగా నచ్చలేదు కదా! సో, అందుకే ఇంకా నేనైతే ఫస్ట్ కర్డ్ రైస్ తీసుకున్నాను. ఎందుకో ఎండకు తట్టుకోలేక కర్డ్ రైస్ తింటే బెటర్ అని చెప్పి ఇంకా డ్యాడీ ఇంకా మా వారైతే ఫుల్ మీల్స్ ఆర్డర్ పెట్టుకున్నారు. నాతో పాటు మమ్మీ ఇంకా తమ్ముడు కూడా ఇంకా కర్డ్ రైసే పెట్టుకున్నారు. బయటికి వెళ్ళానంటే కంపల్సరీ లైట్ ఫుడ్డే ప్రిఫర్ చేస్తాను. పాపతో పాటు నాతో. ఇంకా ఆన్ ది వేలో ఇంకా స్నాక్స్ అవి కనిపిస్తే ఇంకా అక్కడ తీసుకున్నాం. స్నాక్స్ మాత్రం చాలా బాగుంది. ఫుడ్ గురించి చెప్పలేదు కదా! ఫుడ్ కూడా చాలా బాగుంది అక్కడ. రీజనబుల్ అమౌంట్ ఎంతో ఉంది. అండ్ ప్లేట్ కాస్ట్ 125-150 రూపీస్ ఉంది ఫుల్ మీల్స్. అండ్ నార్త్ ఫుడ్ ఉంది, సౌత్ ఫుడ్. కాకపోతే ఏంటంటే లిమిటెడ్ ఫుడ్ ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి మనకి. అన్నీ కూడా తమిళనాడు స్టైల్ కర్రీసే. కానీ టేస్ట్ కూడా చాలా బావుంది. కర్రీస్ ఏంటంటే బీరకాయ, పెసరపప్పు అంటే మన సైడ్ వండుతాం కదా! సో, అలానే ఉన్నాయి. సో, అందరికీ నచ్చింది. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఆన్ ది వేలో సీతాఫలాలైతే చాలా కనిపించాయి. అంటే గంపలతో అమ్ముతుంటారు. సో, మేమైతే తీసుకోలేదు. ఎందుకంటే మేము స్టార్టింగ్‌లో అలానే ఒకసారి తీసుకున్నాము గంపతోని. ఏంటంటే అంటే వైట్‌గా కనిపిస్తాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత అవి ఎంతకి కూడా మొగ్గవనమాట. అంటే నల్లగా అయిపోవడం, ఇంకా దారి పొద్దు మొత్తం హైవే మొత్తం ఇంకా అవే కనిపిస్తున్నాయి. తీసుకుంటుంటారు. బట్ మేమంటే ఆల్రెడీ ఒకసారి ఎక్స్‌పీరియన్స్ చేసాం కాబట్టి మేమైతే రిస్క్ తీసుకోలేదు. ఎందుకు తీసుకొని మళ్ళీ అవేంటంటే పాడైపోతాయి. కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే అంటే బెంగుళూరులో తీసుకోవడం బెటర్ అని చెప్పేసి ఇంకా మేమైతే అక్కడ తీసుకోలేదు. సో, ఇంకా ఎక్కడ కూడా ఆగకుండా బెంగుళూరు అయితే చాలా త్వరగా రీచ్ అయిపోయాము. అంటే 4కి అలా రీచ్ అయిపోయాము. సో, అక్కడి నుంచి బెంగుళూరులో ఉన్న వైట్ మార్బుల్ టెంపుల్‌కైతే వెళ్ళాము. సో, నెక్స్ట్ వీడియోలో అది షేర్ చేస్తాను. ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ బాయ్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.